ఇది మొట్టమొదటి కూటం. ఈ మార్కు సువార్త మహాసభలో మొదటి కూటం. నా జీవితంలోనే నేను రాసిన మొట్టమొదటి పాట పాడతాను. అప్పుడు 10th క్లాస్ పాస్ అయ్యి హైదరాబాద్కు వచ్చి ఉన్నాం. ఏం చేయాలో అర్థం కావట్లేదు. దేవుని కొరకు ఏదో చేయాలి అని ఆశ. ఒక పాట రాస్తే బాగుంటుంది అని ఒక ప్రేరేపణ, బలమైన ప్రేరేపణ. దేవుని స్తుతించాలి, ఆరాధించాలని ఇష్టం. అప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది నేను పరిశుద్ధాత్మను పొంది అన్య భాషలు మాట్లాడుతూ. ఏం చేయాలో తెలియదు, ఏదో ఒకటి చేయాలని ఆరాటం. లోపల కుతకుతలాడిపోతుంది వేడి, అగ్గి. ప్రార్థన చేశా, ప్రభువా నిన్ను స్తుతించాలని ఆశ, నిన్ను ఆరాధించాలని ఇష్టము, కానీ ఏం చేయాలో అర్థం కావడం లేదు అని ప్రార్థన చేశా. దేవుని పరిశుద్ధాత్మ స్వరం వినబడింది. ఇప్పుడు నాతో చెప్పిన మాటే పల్లవిగా రాసేరాదు అన్నాడు ఆయన. నేను ఎలా స్తుతించాలో అర్థం కావట్లేదు అన్నావు కదా, అది పల్లవినుకో పాట రాసేసి అన్నాడు. అమ్మో, దేవుడిని రాయమంటున్నాడని చెప్పి హార్మోనియం పట్టుకొని నాకు ఇష్టమైన రాగం కళ్యాణి, మరి ఆ రాగంలో ఆలపిస్తూ నేను ఈ పాట రాసా. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమున్, ఎటులని భజింతు నీదు కమనీయ చరితమున్. ఏమని స్తుతింతును, ఎటులని భజింతును నీ సుమధుర నామమున్ తదీయ ధ్యాన మధురిమన్ అని నేను రాసిన పల్లవి. చిన్నప్పుడు 6 సంవత్సరాల ప్రాయంలోనే నేను రామాయణం చదివాను అని చాలాసార్లు చెప్పాను నేను. సద్గ్రంథ పఠనం ద్వారా భాష అబ్బుతుంది. మంచి గ్రంథాలు పఠిస్తే భాష కాస్త అబ్బుతుంది. తర్కము, ఆలోచన విధానం ప్రభావితం అవుతుంది. ఏ భాషలోనైనా మీరు బైబిల్ చదివితే, మీరు ఏ భాషలో బైబిల్ చదువుతారో ఆ భాష మీద మీకు పట్టు వస్తుంది. అక్షర లక్షలు చేసే మాటలు చెప్పాను, గుర్తుపెట్టుకోండి. ఇఫ్ యు వాంట్ టు మాస్టర్ any language, it may be your own mother tongue also, or maybe English or any other language. మాస్టరీ కావాలి భాష మీద అంటే ఆ లాంగ్వేజ్లో బైబిల్ చదవాలి. ఇన్ ఎనీ లాంగ్వేజ్ దేవుడు ఇలా ఏర్పాటు చేశారంటే ఏ లాంగ్వేజ్లోనైనా బైబిల్ తర్జుమా చేసినప్పుడు వాడిన భాషే స్టాండర్డ్ భాష. అలా దేవుడు నడిపించాడు. Let it be Gujarati, Hindi, Oriya, Urdu, any language. But if it is a biblical language employed in translation, అనువాదములో ఉపయోగించబడిన బైబిల్ భాష అయితే మీకు పర్ఫెక్ట్ పదజాలము ఉంటుందన్నమాట. కాబట్టి రామాయణం, మహాభారతం ఇటువంటి గ్రంథాలు చదివాను. తర్వాత తెలుగులో బైబిల్ కూడా చదివాను. కాబట్టి దేవుని కృపను బట్టి ఇంప్రూవ్మెంట్ అయింది. సౌలు శంఖానివర్తికి పోయి ఉండెను అని ఉంటుంది. అంటే ఏంటిది శంఖానివర్తి అని? అది పెద్దలను అడిగితే చెప్పారు, బాబు అది లఘు శంఖ అని అంటాము, నేచర్ స్కాల్ బాబు అని చెప్పాను. అదర్వైజ్ నేను ఆ మాటను రీచ్ కావడానికి ఎప్పటికీ నాకు అవకాశం లేదు. అలా ప్రతి విషయంలో ఇంకా ఎక్సలెంట్. బైబిల్ యొక్క మహిమను వర్ణించాలంటే ఇప్పుడు సమయం చాలదు. ఆల్రెడీ మనం లేటుగా ప్రారంభించుకుంటున్నాం. ఈ పాట పాడతాను. బి మేజర్ నేను చూద్దాం.
నేను బీలో ఉన్నా, మీరు సరే పర్వాలేదు, అడ్జస్ట్ అయిపోదాం. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులని భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులని భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతింతును ఎటులనే భజింతును, ఏమని స్తుతింతును ఎటులనే భజింతును. నీ సుమధుర నామమున్ తదీయ ధ్యాన మధురిమన్, నీ సుమధుర నామమున్ తదీయ ధ్యాన మధురిమన్. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామమున్, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము. ఆదిలోని వాక్య స్వరూపుండవీవే, దైవంబు నీవే దేవతనయుండవీవే. ఆదిలోని వాక్య స్వరూపుండవీవే, దైవంబు నీవే దేవతనయుండవీవే. దైవంబు తోడ జతగనున్నవాడవీవే, దైవంబు తోడ జతగనున్నవాడవీవే. సృష్టికంతటికి కారణభూతుండవీవే, సృష్టికంతటికి కారణభూతుండవీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులని భజింతు నీదు కమనీయ చరితము. నిత్యంబు దూతాళి ప్రియమార కొలువగా, తీవి మీర కొలువు తీరియుండు వాడవీవే. నిత్యంబు దూతాళి ప్రియమార కొలువగా, తీవి మీర కొలువు తీరియుండు వాడవీవే. ఆ దైవ సామ్యంబును వదలి నన్ను బ్రోవగా, ఆ దైవ సామ్యంబును వదలి నన్ను బ్రోవగా. మనుజావతారుండవైన వాడవీవే, మనుజావతారుండవైన వాడవీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులని భజింతు నీదు కమనీయ చరితము.
జీతంబు ఘోర మరణమౌనని శాసనంబు జేయు సత్యరూపుండవీవే. పాపంబు జీతంబు ఘోర మరణమౌనని శాసనంబు జేయు సత్యరూపుండవీవే. పాపులౌ నరాళి నెల్ల జీవమిచ్చి కావగా, పాపులౌ నరాళి నెల్ల జీవమిచ్చి కావగా, మ్రానిపై మృతుండవౌ కృపామయుండవీవే. మ్రానిపై మృతుండవౌ కృపామయుండవీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులని భజింతు నీదు కమనీయ చరితము. శరణుగోరు మానవాళి క్షాళనము చేయగా, మరణముంది చావు గెల్చి లేచినాడవీవే. శరణుగోరు మానవాళి క్షాళనము చేయగా, మరణముంది చావు గెల్చి లేచినాడవీవే. నీదు కృపను ద్రోయు వారి తాడనము చేయగా, నీదు కృపను ద్రోయు వారి తాడనము చేయగా, కొదమ సింగమై ధరిత్రి నవతరింతువీవే. కొదమ సింగమై ధరిత్రి నవతరింతువీవే. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులని భజింతు నీదు కమనీయ చరితము. ఏమని స్తుతింతును ఎటులనే భజింతును, ఏమని స్తుతింతును ఎటులనే భజింతును. నీ సుమధుర నామము తదీయ ధ్యాన మధురిమం, నీ సుమధుర నామము తదీయ ధ్యాన మధురిమం. ఏమని స్తుతింతు నీదు స్తవనీయ నామము, ఎటులనే భజింతు నీదు కమనీయ చరితము.